హలో ఫ్రెండ్స్. మేమిప్పుడు శ్రీ చామరాజేంద్ర జువాలజికల్ గార్డెన్స్ దగ్గరున్నాము. ఇది మైసూర్‌లో ఉంది. మైసూర్ ప్యాలెస్ దగ్గరలో ఇంచుమించు 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. మీరు చూస్తున్న ప్లేస్ నుండి అపోజిట్‌లో అండర్ గ్రౌండ్ నుండి లోపలికి వెళ్ళాల్సుంటుంది. సో, టికెట్స్ మీరిక్కడ చూస్తే రూ. 120 టికెటు. డైరెక్ట్ మీకు స్కాన్ చేసి ఆన్‌లైన్‌లో పర్చేస్ చేయొచ్చు. లేదా కౌంటర్ దగ్గర తీసుకోవచ్చు. మేము వెళ్ళిన టైంకి మార్నింగ్ టైమ్ ఆల్మోస్ట్ 9:00 ఆ టైంకి రీచ్ అయ్యాము. సో, దీని ఓపెన్ టైమింగ్స్ అయితే మార్నింగ్ 9-5. ఆల్రెడీ కౌంటర్స్ ఖాళీగానే ఉన్నాయి కాబట్టి అక్కడికి వెళ్లి రూ. 120 టికెట్ అంటే 2 టికెట్స్ తీసుకున్నాము. సో, ఇక్కడ మనకి బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ అయితే ఉంటాయి. వాటికి సెపరేట్‌గా చార్జ్ చేస్తారు. సో, బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ ఒక్కొక్కరికి రూ. 240 చార్జ్ చేస్తారది. సో, బట్ కానీ వర్తే అండి. మీరంతా మొత్తం తిరగాలంటే చాలా కష్టము. మోర్ ఎవరు నాన్ లోకల్స్ అయితే ఇవి మొత్తం బై వాక్ తిరిగితే ఆల్మోస్ట్ అక్కడే మనకి సగం ఎనర్జీ అక్కడే అయిపోతది. సో, బెటరు నా సజెషన్ అయితే మీరు బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ తీసుకోవచ్చు. బట్ కొంచెం ఎక్స్‌పెన్సివ్ అది. రూ. 240 పర్ హెడ్. మాకు స్టార్టింగ్‌లో అయితే జిరాఫీస్ కనపడ్డాయి. సో, ఇక్కడ చూడండి మీకు మెయిన్ అట్రాక్షన్ ఈ కంప్లీట్ పార్క్‌కి మెయిన్ అట్రాక్షన్ ఫస్ట్ స్టార్టింగ్‌లోనే మనకి జిరాఫీస్ ఉన్నాయి. ఈ జిరాఫీ చూడండి ఫస్ట్ అయితే ఇది అసలు బొమ్మ జిరాఫీ అనుకున్నాం. అసలు కదలట్లేదు. సో, ఆ తర్వాత మూవ్ అయింది. 10 మెంబర్స్ వరకు 10 మెంబర్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఇది వెహికల్ ఫిల్ అయిన తర్వాత స్టార్ట్ అయింది. స్టార్టింగ్‌లో ఎక్కువ బర్డ్స్ అవి రకరకాల పక్షుల్ని చూస్తాం అక్కడ స్టార్టింగ్‌లో. కొంచెం ముందుకెళ్తే ఇక్కడ రకరకాల కోతులు కనబడ్డాయి. అది మీరు చూస్తుంది కోతి చూడండి యాక్చువల్ అది. ఇంకొంచెం ముందుకెళ్తే మనకి లిప్పర్డ్ కూడా కనబడింది. రకరకాల జంతువులున్నాయి. ఇక్కడ చూడండి లిప్పర్డ్ జంతువు. అంటే దగ్గరగా మరి దగ్గరగా చూడొచ్చు. అంటే ఎక్కడో లాంగ్‌లో ఉన్నట్టు కాకుండా చూడండి చాలా దగ్గరగా కనబడుతుంది. సో, మనకి మధ్యలో గ్లాస్ ప్రొడక్షన్ ఉంటది. సో, ప్రాబ్లమ్ ఉండదు. పిల్లలకైతే చాలా దగ్గరగా చూపించొచ్చు ఈ జంతువులు. మీకెక్కడో లాంగ్‌లో కనబడేవి ఇంకోటి చూసాం చూడండి. ఇక్కడ కొంచెం దూరంలో ఉంది ఇది. బట్ అది ఒక్కోసారి ఆ ఫ్రెండ్ కూడా వస్తదంట. మేమైతే ఎళ్ళినప్పుడు కొంచెం లాంగ్‌లో ఉంది. మెయింటెనెన్స్ చెప్పాలంటే ఈ పార్క్ మెయింటెనెన్స్ చాలా బాగుంది. నీట్‌గా మెయింటైన్ చేస్తున్నారు. ఎక్కడ మీకు చిరాకుగా అనిపించదు. సో, ఇక్కడ చూడండి మంచిగా ఆఫ్రికన్ మంకీ ఒకటి కనపడింది. అంతకుముందు 2014లో పోలో అనే ఒక గొరిల్లా అంటే మన ఇండియాలో ఒకే ఒక గొరిల్లా మైసూర్ పార్క్‌లో ఉండేది. బట్ చనిపోయింది. 2014లో చనిపోయింది. ఆ తర్వాత ఇక్కడ మళ్ళీ ఒక 11 ఇయర్స్ అనుకుంటా మళ్ళీ గొరిల్లాస్ అవి ఇంట్రొడ్యూస్ చేసి ఇక్కడ మొత్తం 3 గొరిల్లాలున్నాయి. ఈ 3 గొరిల్లాలు కూడా ఇన్ఫోసిస్ వాళ్ళు ఫండ్ చేసింది. ఆల్మోస్ట్ ఈ హౌస్ సెటప్ అంతా కూడా కంప్లీట్ సెటప్ మోర్ దెన్ 5 క్రోర్స్ ఖర్చు పెట్టి వీళ్ళు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ వాళ్ళు ఫండ్ చేశారంట. గొరిల్లాస్ మనకి మూవీస్‌లో చూడడం తప్ప బయట ఎక్కడ పడితే అక్కడ కనపడవు. అన్ని జూల్లోను కనపడవు. సో, మనకి ఇండియాలో ఉన్న ఒకే ఒక్క గొరిల్లాస్ హౌస్ ఫెసిలిటీ ఉన్న పార్క్ అంటే జూ పార్క్ అంటే ఇదొకటి. ఇంకొంచెం ముందుకెళ్తే ఒక ఖడ్గమృగం కనబడింది. అది చూడు ఇది ఎంతున్నది? అంతుంది అన్న. ఇక్కడ లోకల్స్ అయితే ఎక్కువ మంది పార్క్ బై వాకే వెళ్తున్నారు లోపలికి. బట్ ఇది ఆల్మోస్ట్ 140 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇది అప్పట్లో శ్రీ చామరాజేంద్ర ఒడియార్ నిర్మించింది. ఇంచుమించు ఒక 40 ఎకరాల్లో ఫస్ట్ నిర్మించాడు. దాని తర్వాత అది ఎక్స్‌టెండ్ అవుతూ 140 ఏకర్స్‌కైతే ఇప్పుడు రకరకాల కోతులున్నాయి. ఇగో ఇవేం కోతులో తెలియదు గానీ చూడండి చాలా బాగున్నాయి దగ్గర నుంచి చూస్తే ఇట్లా. వెరైటీ వెరైటీ కోతులున్నాయి. పిల్లలకైతే ఫుల్ టైమ్ పాస్ ఇది ఇక్కడ. ఇంకొంచెం ముందుకెళ్తే వాటర్ ఫౌంటైన్ కనబడింది. అక్కడ కూడా చాలా నీట్‌గా ఉంది. దాని తర్వాత కొన్ని అడవి పందులు కనపడ్డాయి. జింకలు చాలా కనపడ్డాయి. దానికన్నా ముందుకు వెళ్తే ఏనుగులు కనపడ్డాయి. ఈ ఏనుగు ఆల్మోస్ట్ 36 ఇయర్స్ ఓల్డ్ అంట. ఏదో మృగం ఖడ్గమృగం ఆకులు తింటుంది చూడండి. ఎంత పెద్దగుందో. చాలా పెద్దగుందిరా. కొంచెం ముందుకెళ్తే స్నేక్ పార్క్ కూడా ఉంది లోపల. రకరకాల పాములు ఇంచుమించు 1000 పైనే పాములుండొచ్చిక్కడ. రకరకాల పాములున్నాయి. చూసే కొద్దీ చాలా పాములున్నాయి. ఇంకా మా వోడు ఏడుస్తాడేమో అనుకున్నాం గానీ, బావులంటే బానే చూస్తున్నాడు అన్ని పాముల్ని. ఎక్కడ ఏడవకుండా చూస్తున్నాడు. అందులో కొండ చిలువ ఉంది చూడండి ఇక్కడ. విత్ కొండ చిలువ. కోడిని తినేసింది చూడండి. కోడి తినేసి మధ్యలో ఉందది. కోడిని తింటుంది. అది కోడి బాడీ చూడండి సగంలో ఉందది. పూర్తిగా తినలేదు సగంలో ఉంది. మళ్ళీ చూసేసరికి తినేసింది ఆల్రెడీ ఒకసారి. ఇది ఆల్రెడీ ఇంకొక కొండ చిలువ ఆల్రెడీ ఇది తినేసి పొట్టంతా చూడండి లావుగుంది. ఆల్రెడీ తినేసి అరిగించుకున్నట్టుంది. సో, ముందుకెళ్తే క్రొకోడైల్స్ కూడా ఉన్నాయి. ఇవి చూడండి. చూడడానికి బొమ్మలా ఉంటాయి.
కానీ చాలా డేంజరు. ముందుకెళ్తే సడెన్‌గా అటాక్ చేసేస్తాయి. ఇక్కడ 10-15 దాకా ఉన్నాయి క్రొకోడైల్స్. ఇంకా తిరిగి తిరిగి మళ్ళీ మనం మళ్ళీ చూడండి జిరాఫీల దగ్గరికొచ్చాం.